వెజ్ దమ్ బిర్యానీని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఆలు, ఉడకబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్, తగినంత కారం, కొద్దిగా పసుపు, తగినంత ధనియా పౌడర్ని మరియు గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేయాలి సరిపడా అంత. తర్వాత బిర్యానీ మసాలా, మనకు ఎంత మసాలా అయితే ఫ్లేవర్ కావాలో అంత బిర్యానీని యాడ్ చేసుకొని ఇందులో చికెన్ కర్డ్ని అయితే మనం అందులో వేసుకోవాలి. కర్డ్లో వాటర్ లేకుండా గట్టి పెరుగుని వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత తీసాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పన్నీర్లో మేమైతే కొద్దిగా కలర్ని యాడ్ చేసాము. తర్వాత ఆయిల్ వేసి ఆనియన్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇవన్నీ వేసి ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కర్రీని అందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు వాటిలో ఉన్న వెజిటేబుల్స్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక మనకి పైన అనేది ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఆయిల్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ని అయితే వేసేసుకోవాలి. తర్వాత పక్కన రైస్ అనేది చేసి పెట్టుకోవాలి ముందుగా. ఈ బిర్యానీ రైస్ని ఆ కర్రీ మొత్తం కింద లేయర్లో వేసి పైనుంచి మనం బిర్యానీ రైస్ అయితే వేసేయాలి, బాస్మతి రైస్ని. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి, ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఇలా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకొని దానిపైన కొత్తిమీర, ఆనియన్స్, ఈ మసాలా అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ.